నమస్తే అండి. ఒక 2, 3 రోజుల నుంచి ఒక వార్త బాగా సంచలనంగా మారింది. సో, ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చదివినా, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో చూసినా, విన్నా గూడా ఈ విషయం గురించే, ఈ వార్త గురించే చర్చలు, డిబేట్‌లు అన్నీ జరుగుతున్నాయన్నమాట. సో, వార్త ఏంటంటే, మీరు థంబ్‌నెయిల్ చూసుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసుంటుంది. విజయసాయి రెడ్డి గారికి, శాంతి గారికి మధ్య ఉన్న బంధం ఏంటి? అదేవిధంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి శాంతి గారికి పుట్టిన బిడ్డ యొక్క తండ్రి ఎవరు? ఈ 2 విషయాల మీద ఈ 2 రోజుల నుంచి చాలా భయంకరంగా చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయన్నమాట. సో, నేను ఈ పర్టికులర్ వీడియోలో ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. చాలా మందికి చాలా డౌట్లు కూడా ఉన్నాయన్నమాట ఈ విషయంలో. సో, నా ప్రయత్నం నేను చేస్తాను క్లారిఫికేషన్ ఇవ్వడానికి. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద వీడియోలో నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఈ కంప్లీట్ సినారియో పైన నేను స్టడీ చేసిన దానిపైన నా ఒపీనియన్ కూడా చెప్తానండి. మీరు కూడా వీడియో అంతా చూశాక మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కూడా ప్లేస్ చేయండి. సరే, విషయంలోకి వెళ్తే మదన్ మోహన్ అటువంటి వ్యక్తికి 2012లో శాంతి గారితో వివాహం జరిగింది. సో 2015లో వీరిద్దరికి ఇద్దరు కమల పిల్లలు పుట్టారనమాట. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత మదన్ మోహన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 2020లో శాంతి గారికి జాబ్ వచ్చింది. సో 2020 వరకు మా లైఫ్ చాలా ప్రశాంతంగా పోతుంది. 2020 తర్వాత అమ్మకి ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారితో పరిచయం బాగా పెరిగింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా వెళ్ళింది. సో ఈ రోజు అంటే 2023లో శాంతి గారికి ఒక బిడ్డకి జన్మనిచ్చింది అనమాట. ఆ బిడ్డ నాకు సంబంధం లేదు, ఆ బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అనేసి మదన్ మోహన్ గారు ఆరోపిస్తున్నారు. సో వేరే శాంతి గారు ఏం చెప్తున్నారంటే ఈ పర్టికులర్ సినారియోలో శాంతి గారి పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ గా ఉంది. ఏంటంటే 2016లోనే శాంతి గారు మదన్ మోహన్ గారు విడాకులు తీసుకున్నారు. సో మేము 2016లోనే విడాకులు తీసుకున్నాము అంటే అఫీషియల్ గా కాదు, ఐ మీన్ లైక్ కోర్టులకు వెళ్ళి లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అఫీషియల్ గా విడాకులకు అప్లై చేయలేదు. బట్ వాళ్ళు ఇంటర్నల్ గా పెద్దలతో కూర్చొని ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. సో ఆమె ఏం చెప్తుందంటే ఇంటర్నల్ గా పెద్దలతో కూర్చొని ఒక అగ్రిమెంట్ కి వచ్చి విడాకులు తీసుకున్నాం అన్నట్టుగా ఆమె చెప్తుంది అనమాట. అంటే 2016 నుంచి నా భర్తతో నాకు ఎలాంటి సంబంధం లేదు అనేది ఆమె పాయింట్. సరే, ఇక్కడ బిడ్డకి తండ్రి ఎవరు అనే క్వశ్చన్ కి ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సో 2016 తర్వాత నా హస్బెండ్ తో నేను విడిపోయిన తర్వాత నాకు సుభాష్ అనేటువంటి వ్యక్తి పరిచయం అయ్యారు. సుభాష్ అనేటువంటి వ్యక్తితో నా పర్సనల్ లైఫ్ ని షేర్ చేసుకోవడం, ఆయన పర్సనల్ లైఫ్ ని షేర్ చేసుకోవడం, సో ఇద్దరు మైండ్ సెట్స్ కలవడం వల్ల మేము ఇద్దరం లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాం. మా ఇద్దరికి పుట్టిన బిడ్డే ఈ బిడ్డ అనేసి ఆమె చెప్తుందన్నమాట. ఓకేనా? కాకపోతే ఇక్కడ మదన్ మోహన్ గారు ఏమంటున్నారంటే విజయసాయి రెడ్డి గారిని ఆరోపిస్తున్నారు. సో విజయసాయి రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేస్తూ నాకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి రిలేషన్ తప్పితే మిగతా ఎలాంటి రిలేషన్షిప్ నాకు అమ్మాయితో లేవు. అదేవిధంగా ఆయన మీడియా మీద కూడా ఆరోపణలు చేస్తున్నాడు, నా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, నా మీద ట్రోలింగ్స్ చేస్తున్నారు పర్టికులర్ గా అనుకునేసి ఆయన ఇంకో పాయింట్ కూడా చెప్పారు. సో ఇది కానీ ఇంతటితో ఆగపోతే నేను ఎంతకైనా తగ్గిస్తాను, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైనా సరే లేదా టీడీపీ వాళ్ళైనా సరే నేను యుద్ధానికి దిగుతాను అన్నట్టుగా ఆయన వాదిస్తున్నారు అనమాట. ఇక్కడ 4వ పాయింట్ ఏంటంటే రీసెంట్ గా ఒక వీడియో బయటకు వచ్చింది. సుభాష్ గారు నేను ఆ బిడ్డకి తండ్రిని కాదు అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఒక కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఈ కన్ఫ్యూజన్ అన్నిటిని విడిపోవడానికి మదన్ మోహన్ గారు ఏం చెప్తున్నారంటే, సో మీరెవరు బిడ్డకి తండ్రి కాదంటున్నారు కదా, మరి ధైర్యంగా వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే సరిపోద్ది కదా అని మదన్ మోహన్ గారు ఈ పాయింట్ ని వెల్లడిస్తున్నారు అనమాట. ఆయన ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు. ఏంటంటే మదన్ మోహన్ గారు ఈమె ఎవరు శాంతి ఉన్నారు కదా, శాంతి గారు అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నప్పుడు చాలా సార్లు విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి మనీ ఈమెకి ట్రాన్స్ఫర్ అయినట్టు, ఆ మనీని కూడా ఈయన మదన్ మోహన్ గారు తీసుకున్నట్టు, సో శాంతి గారు చాలా విషయాలు విజయసాయి రెడ్డి గారి గురించి, విజయసాయి రెడ్డి గారితో ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి మదన్ తో షేర్ చేసుకున్నట్టుగా కూడా మదన్ గారు కొన్ని ప్రూఫ్లతో కూడా చెప్తున్నారు. అదే విధంగా
శాంతి గారు కూడా 2016లో ఇంటర్నల్ గా పెద్దలతో కూర్చొని మీ ఇద్దరు ఒక అగ్రిమెంట్ కూర్చొని విడిపోవడానికి అన్నట్టుగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రూఫ్ గా కూడా ఆమె చూపిస్తుంది అనమాట. వేరాజ్ విజయసాయి రెడ్డి గారు కంప్లీట్ గా ఇది ఒక పొలిటికల్ స్టంట్ గా ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. సో సుభాష్ అనేటువంటి వ్యక్తి శాంతి గారు కన్ఫిక్స్ చేశారు కదా నా బిడ్డకి తండ్రి ఈయన అనేసి. సో ఆ సుభాష్ అనేటువంటి వ్యక్తి ఇంకా కూడా ప్రెస్ మీట్ కి కానీ లేకుంటే పబ్లిక్ గా వచ్చి ఏ కన్ఫ్యూషన్ చెప్పలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మదన్ మోహన్ గారు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాలిడే ఉంది. ఒకవేళ మీ ఇద్దరు ఈ బిడ్డకి తండ్రి కానప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది, మిగతా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే మదన్ మోహన్ గారు నిజంగా పిల్లల గురించి ఆలోచించినప్పుడు కానీ లేకుంటే వాళ్ళ వైఫ్ గురించి ఆలోచిస్తే ఇంత పబ్లిక్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేదానికంటే కూడా శాంతి గారి యొక్క ఆఫీస్కి వెళ్ళి లెటర్లు ఇచ్చేదానికంటే కూడా పోలీసులను అప్రోచ్ అయితే లేకుంటే కోర్టులను అప్రోచ్ అయితే ఒక ప్రాసెస్ గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అనవసరంగా ఒక తల్లికి పబ్లిసిటీ రావడము, అదే విధంగా వాళ్ళకి ఇద్దరు కమల పిల్లలు అన్నమాట, కమల పిల్లలకు కూడా ఊరికే పబ్లిసిటీ రావడము, కొంచెం తలనొప్పులు ఉంటాయి కదా ఎంతైనా ఆడపిల్లలు. సో ఫ్యూచర్ లో ఎదిగే వాళ్ళకి కూడా ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయనేది మీ అందరికి కూడా తెలుసు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది పబ్లిక్ ఫేసింగ్ లో డిస్కస్ చేసి సాల్వ్ చేసుకునే దానికంటే కూడా యాజ్ పర్ గవర్నమెంట్ లాగా లైక్ పోలీసులు రీచ్ అవుట్ అవ్వడమో లేకుంటే కోర్టులు రీచ్ అవుట్ అవ్వడమో వెళ్ళి చట్టబద్ధంగా చేసుకుంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా ఒక న్యాయం జరిగినట్టు ఉంటుంది, ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ శాంతి గారు తప్పు చేశారా లేదా అనేది కోర్టులు కానీ పోలీసులు కానీ నిర్ధారిస్తారు, లేకుంటే ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ ఉందా దీంట్లో అనేది కూడా కోర్టులు పోలీసులు నిర్ధారిస్తాయి. ఇక్కడ మనం పబ్లిక్ ఫేసింగ్ లోకి రావడం వల్ల చాలా మంది పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పర్సనల్ లైఫ్, అట్ ద సేమ్ టైం సుభాష్ అనేటువంటి వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్, మదన్ మోహన్ గారు కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు, చాలా థ్రెటింగ్ కాల్స్ కూడా ఆయన ఫేస్ చేస్తున్నారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా. అట్ ద సేమ్ టైం శాంతి గారు కూడా ఎంతైనా కూడా ఒక తల్లి, ఒక యూనో బాధ అనేది ఉంటది అనమాట పబ్లిక్ ఫేసింగ్ వచ్చి మాట్లాడేటప్పుడు ఇంతమంది ముందు అనేది లేడీస్ కి కొంచెం ఎంతైనా కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తప్పులు జరుగుంటే కోర్టులు పోలీసుల ద్వారా పరిశీలించుకోవాలా, ఏదైనా కూడా ఉంటే పబ్లిక్ లో పెట్టుకుంటే ఏమవుద్దంటే నవ్వుల పాలు అవడం తప్పితే ఇంకేం ఉండదు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఎవరు మిస్టేక్ చేసినా కూడా. సో అట్ ద సేమ్ టైం మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఈ కామెంట్ సెక్షన్ లో తెలపండి, అంతేనండి.